ప్రేక్షకులకు రాఖీ పౌర్ణిమ శుభాకాంక్షలు. వెల్కమ్ టు మన టీవీ న్యూస్. ఏపీజేఎఫ్ రాష్ట్ర కార్యదర్శిగా కర్నూలు జిల్లా మెగ్నూర్ కు చెందిన మన మీడియా సంస్థల చైర్మన్ కేఎండి ఫరూక్ ను రాష్ట్ర ఏపీజేఎఫ్ అధ్యక్ష కార్యదర్శులు చెవుల కృష్ణ ఆంజనేయులు మరెళ్ల వంశీకృష్ణలు ఏకగ్రీవంగా ఎన్నుకుని ప్రకటించారు. శనివారం విజయవాడలో ఏపీ ఎన్జీఓఎస్ అసోసియేషన్ సమావేశ భవనంలో రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు విద్యాసాగర్, రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు, ఏపీజేఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు హాజరై నూతన కమిటీని ఎన్నుకున్నారు. కర్నూలు జిల్లా ఎమిగ్నూరు ఏపీజేఎఫ్ శాశ్వత అధ్యక్షుడిని రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నుకోవడం పట్ల ఏపీజేఎఫ్ జిల్లా అధ్యక్షుడు టి రామకృష్ణ, ప్రధాన కార్యదర్శి ఎం సాయి కుమార్ నాయుడు, మిత్రులు, శ్రేయభిలాషులు అభినందనలు తెలిపారు. అనంతరం కేఎండి ఫరూక్ ను ఏపీజేఎఫ్ రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నుకున్నందుకు సన్మానించారు. అధ్యక్షులు సోలి కృష్ణాంజలి గారిని వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నా. కృష్ణ గారు ఉద్దేశం ఏపీజేఎఫ్ అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ ఫోరం ఆ రోజు ప్రారంభించినప్పుడు ఏపీజేఎఫ్ అనేటువంటిది రెండు కళ్ళు, ఒకటి జర్నలిస్టుల సంక్షేమం, రెండోది రాష్ట్ర అభివృద్ధి. ఈ రెండు కళ్ళ సిద్ధాంతంతో ఏపీజేఎఫ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇందులో జర్నలిస్టుల సంక్షేమం గురించి, రాష్ట్ర అభివృద్ధి గురించి సమైక్యాంధ్ర ఉద్యమం సమయంలో అత్యంత కీలక భాగస్వామ్యం, అత్యంత కీలక పోరాటం చేసినటువంటి వాళ్ళం మనం మాత్రమే. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరం, అది గల్లీ నుంచి ఢిల్లీ వరకు రాష్ట్రానికి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రతి ఒక్క మనిషికి అర్థమయ్యే విధంగా ప్రతి ఒక్క సంఘాన్ని ఏర్పాటు చేసి ఆ సంఘం ద్వారా ప్రజల్లో చైతన్యం తెచ్చినటువంటి ఒకే ఒక్క ఫోరం ఉంది అని అంటే అది జర్నలిస్టులు ఉండాలి అంటే అది ఓన్లీ ఏపీజేఎఫ్ మాత్రమే. ఇక జర్నలిస్టుల సంక్షేమానికి సంబంధించి ఆ తదనంతరం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అప్పటి ఏదైతే ఆ ప్రభుత్వంలో ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళమే ఆ ప్రభుత్వంతో వచ్చిన వెంటనే చర్చలు జరుగుతూ ఆ రోజు ఇచ్చినటువంటి ఎక్విడేషన్లే ఈ రోజుకి కంటిన్యూ అవుతున్నారు. మీ దగ్గర ఉన్న ఎక్విడేషన్ మొత్తం అయ్యే కొత్త ఎక్విడేషన్స్ ఏమీ లేవు. ఆ ఎక్విడేషన్స్, అదే ఇన్సూరెన్స్, అదే డస్క్ జర్నలిస్టులకి మనం ఇచ్చినటువంటి ఎక్విడేషన్స్, అదే యాంకర్స్ కి మనం ఇప్పించినటువంటి ఎక్విడేషన్స్, అదే విధంగా ఎవరైనా జర్నలిస్టులో ప్రమాదంలో చనిపోయినటువంటి పరిస్థితుల్లో వెంటనే వాళ్ళకి సీఎం రిలీఫ్ ఫండ్ కూడా అప్పుడు మనం ఇప్పించింది. ఆ తర్వాత ఇప్పించినటువంటి వాళ్ళు కానీ, ఇచ్చినటువంటి వాళ్ళు కానీ, వీళ్ళు ఎలా ఉండాలనేటువంటి చూసినటువంటి వాళ్ళు కానీ ఎవరు ఇంతవరకు లేదు. ఎవరన్నా ఉన్నారు అని అంటే సగర్వంగా గర్వంగా వచ్చి చెప్పమనండి. ఒక్కరు కూడా లేదు. అంటే ఏపీజేఎఫ్ ఏం చేసింది? అటు ఆ పని చేసింది, ఇటు వెల్ఫేర్ చేసింది. ఇక తదనంతర కాలంలో మనకి ఆర్గనైజేషన్ వైపు నుంచి మనం బలంగా వెళ్ళేటువంటి క్రమంలో ఇక్కడ ఉన్నటువంటి శ్రీరామ్ యాదవ్ గారి మీద వాళ్ళు చేసింది నిరసన ప్రదర్శన, అంతేనా? లాక్డౌన్ టైంలో అక్కడి నుంచి మొదలుపెట్టి అందరి మీద ఓన్లీ ఏపీజేఎఫ్ టార్గెట్ చేసుకుంటూ అప్పుడున్నటువంటి ప్రభుత్వం చాలా రకాలుగా, చాలా విధాలుగా ఇబ్బంది పెడుతూ మనమనే కాదు ఏ జర్నలిస్ట్ సంఘాన్ని లేదా ఏ జర్నలిస్టులు కూడా వాళ్ళు ఒక్కటి కాదు ఒక్కటన్నా
ఏపీజేఎఫ్ అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ ఫోరం ఆ రోజు ప్రారంభించినప్పుడు ఏపీజేఎఫ్ అనేటువంటిది రెండు కళ్ళు, ఒకటి జర్నలిస్టుల సంక్షేమం, రెండోది రాష్ట్ర అభివృద్ధి. ఈ రెండు కళ్ళ సిద్ధాంతంతో ఏపీజేఎఫ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇందులో జర్నలిస్టుల సంక్షేమం గురించి, రాష్ట్ర అభివృద్ధి గురించి సమైక్యాంధ్ర ఉద్యమం సమయంలో అత్యంత కీలక భాగస్వామ్యం, అత్యంత కీలక పోరాటం చేసినటువంటి వాళ్ళం మనం మాత్రమే, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరం. అది గల్లీ నుంచి ఢిల్లీ వరకు రాష్ట్రానికి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రతి ఒక్క మనిషికి అర్థమయ్యే విధంగా ప్రతి ఒక్క సంఘాన్ని ఏర్పాటు చేసి ఆ సంఘం ద్వారా ప్రజల్లో చైతన్యం తెచ్చినటువంటి ఒకే ఒక్క ఫోరం ఉంది అంటే అది జర్నలిస్ట్ ఉండాలి అంటే అది ఓన్లీ ఏపీజేఎఫ్ మాత్రమే. ఇక జర్నలిస్టుల సంక్షేమానికి సంబంధించి ఆ తదనంతరం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అప్పటి ఏదైతే ఆ ప్రభుత్వంలో ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళమే ఆ ప్రభుత్వంతో వచ్చిన వెంటనే చర్చలు జరుగుతూ ఆ రోజు ఇచ్చినటువంటి ఎక్విడేషన్లే ఈ రోజుకి కంటిన్యూ అవుతున్నాయి. మీ దగ్గర ఉన్న ఎక్విడేషన్ మొత్తం అయ్యే కొత్త ఎక్విడేషన్స్ ఏమీ లేవు. ఆ ఎక్విడేషన్స్ అదే ఇన్సూరెన్స్, అదే డస్క్ జర్నలిస్టులకి మనం ఇచ్చినటువంటి ఎక్విడేషన్స్, అదే యాంకర్స్ కి మనం ఇప్పించినటువంటి ఎక్విడేషన్స్, అదే విధంగా ఎవరైనా జర్నలిస్టులో ప్రమాదంలో చనిపోయినటువంటి పరిస్థితుల్లో వెంటనే వాళ్ళకి సీఎం రిలీఫ్ ఫండ్ కూడా అప్పుడు మనం ఇప్పించింది. ఆ తర్వాత ఇప్పించినటువంటి వాళ్ళు కానీ, ఇచ్చినటువంటి వాళ్ళు కానీ, వీళ్ళు ఎలా ఉండాలనేటువంటి చూసినటువంటి వాళ్ళు కానీ ఎవరు ఇంతవరకు లేదు. ఎవరన్నా ఉన్నారు అని అంటే సగర్వంగా గర్వంగా వచ్చి చెప్పమనండి, ఒక్కరు కూడా లేదు. అంటే ఏపీజేఎఫ్ ఏం చేసింది, అటు ఆ పని చేసింది, ఇటు వెల్ఫేర్ చేసింది. ఇక తదనంతర కాలంలో మనకి ఆర్గనైజేషన్ వైపు నుంచి మనం బలంగా వెళ్ళేటువంటి క్రమంలో ఇక్కడ ఉన్నటువంటి శ్రీరామ్ యాదవ్ గారి మీద వాళ్ళు చేసింది నిరసన ప్రదర్శన, అంతేనా? లాక్డౌన్ టైంలో అక్కడి నుంచి మొదలుపెట్టి అందరి మీద ఓన్లీ ఏపీజేఎఫ్ టార్గెట్ చేసుకుంటూ అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం చాలా రకాలుగా చాలా విధాలుగా ఇబ్బంది పెడుతూ మనమనే కాదు ఏ జర్నలిస్ట్ సంఘాన్ని లేదా ఏ జర్నలిస్టులు కూడా వాళ్ళు ఒక్కటి కాదు ఒక్కటన్నా కూడా ఒక మంచి కార్యక్రమాన్ని చేయాలి. సభకు నమస్కారం. ఇక్కడ వచ్చేసిన మా సోదరులకు, అలాగే ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ ఫోరం కార్యవర్గ సమావేశం ఈరోజు అధ్యక్షులు వారు కృష్ణారావు సార్ గారు, అలాగే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వంశీ సార్ గారికి వారి ఆధ్వర్యంలో ఈరోజు జరగడం, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఏపీజేఎఫ్ బలోపేతం కోసం ఈరోజు అన్ని జిల్లాల నుండి చేసిన పాత్రికేయ సోదరులకు, మీడియా మిత్రులకు మా యొక్క నమస్కారాలు. ముఖ్యంగా సమైక్యాంధ్ర ఉద్యమంలో పుట్టిన మన ఏపీజేఎఫ్ అప్పట్లో ఎంతో బలోపేతంగా ఒక దశాబ్ద కాలం అయింది. ఈరోజు వరకు మళ్ళా ఒక 3 సంవత్సరాల వరకు నిర్ధారితంగా కొనసాగిన ఏపీజేఎఫ్ కార్యవర్గంతో పాటు అనేక కార్యక్రమాలు ఎంతో ఘనంగా నిర్వహించారు. మళ్ళీ అందులో భాగంగానే 5,000 మందితో ప్లీనరీ సమావేశం ఏర్పాటు చేసి ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టు ఫోరం యొక్క ఉనికిని కాపాడుకోవడం జరిగింది. మళ్ళా ఆ రోజు నుండి ప్లీనరీ సమావేశాలు అనంతరం మళ్ళా అప్పటి నుండి ఏపీజేఎఫ్ రాష్ట్ర కార్యవర్గముతో పాటు జిల్లా కార్యవర్గం కూడా చాలా వరకు అనేక విధాలుగా ఒక ఉనికిని సందిగ్ధంలో పడివేసే విధంగా చేసింది. మళ్ళా ప్రస్తుతము మన అధినేత మహారాజు
మేము తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మా అధ్యక్షుల వారికి, ప్రధాన కార్యదర్శుల వారికి చేశారు. మీరైతే నిస్వార్థంగా పనిచేస్తారు జర్నలిస్టుల తరఫున, కాబట్టి మీరు యాక్టివ్గా పనిచేయండి. ప్రభుత్వం వైపు నుంచి ఏదైనా ఉంటే మేము కూడా మీకు సహకరించేటువంటి విధంగా ఉంటాము అనేటువంటి విధంగా అన్ని ఛానల్స్, పత్రికలు యాజమాన్యానికి సంబంధించిన వాళ్ళు కూడా ఒక స్పష్టమైనటువంటి హామీ ఇచ్చిన తర్వాత మనము ఈ విధమైనటువంటి సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని ఉన్నాము. మీ ప్రాంతాల్లో ఉన్నటువంటి మనము ఇంతకుముందు ఉన్నాయని కూడా పాత జిల్లాలకు సంబంధించినటువంటి కమిటీలు ఉన్నాయి. ఇప్పుడు నెక్స్ట్ ఈ సమావేశం తర్వాత మీరు కొత్త జిల్లాలకు సంబంధించినటువంటి 26 జిల్లాలకు సంబంధించినటువంటి మీ ప్రాంతంలో కొత్త కమిటీలు ఏర్పాటుకు సంబంధించినటువంటి అంశం మీద మీరు ప్రతిపాదనతో ఈరోజే మీరు ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడే ఎప్పుడు ఏ సమయంలో సమావేశాలు నిర్వహించడానికి అవకాశం ఉంది, ఏ ప్రాంతాల్లో అవకాశం ఉంది అనేటువంటి ఒక లిస్ట్ ఇస్తే రాష్ట్ర కమిటీ ఆ విధంగా మీ ప్రాంతాలకు వచ్చి కొత్త జిల్లాకు సంబంధించినటువంటి కమిటీలని యాక్టివేట్ చేసి జర్నలిస్టుల తరఫున వాళ్ళకు ఒక భరోసా ఇచ్చి వాళ్ళ తరఫున పనిచేయడానికి ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ ఫోరం సంసిద్ధంగా ఉంది అని చెప్పేసి తెలియజేస్తూ మీ అందరూ మీకు ఏదైతే ఇప్పటి వరకు ఉన్నటువంటి అసంతృప్తి ఏవైనా ఉన్నాయి ఇవన్నీ కూడా ఎందుకు ఉన్నాయంటే మనము జర్నలిస్ట్ తరఫున పనిచేయలేకపోతున్నాం. ఏపీఎఫ్ ఇంతకుముందు యాక్టివ్ పనిచేసింది, ఇప్పుడు ఎందుకు చేయలేకపోతున్నాం, మీరు ఎందుకు ముందుకు రావడం లేదనేటువంటి అసంతృప్తి తప్ప వేరేది ఏమీ లేదు. ఆ విషయంలోనే మేము ఖచ్చితంగా భవిష్యత్తులో ఇది మళ్ళీ ఎలాంటి పొరపాట్లు, తప్పులు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకుని